హాయ్ ఫ్రెండ్స్. 'మాస్ మహారాజా' రవితేజ, హరీష్ శంకర్ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఒకరోజు ముందుగానే ఓవర్‌సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ అయితే పడబోతుందన్నమాట కొన్ని థియేటర్‌లో. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అన్న విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్‌లో హీరో యొక్క ప్రొఫెషనల్ గురించి చూపిస్తారనమాట. ఒక పెళ్లి చూపులు, అక్కడ జరిగే ఇన్‌కమ్ టాక్స్ రైడు హైలైట్‌గా ఉంటుందట ఈ మూవీలో. ఆ తర్వాత హీరో తన సొంత ఊరికి రావటం, అక్కడ తన ఫ్రెండ్స్‌తో జరిగే కామెడీ ట్రాక్, లవ్ ఎపిసోడు బాగానే ఆకట్టుకుంటుందట. ఇంటర్వెల్‌లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్ళడం నుండి కథ ఇంకో టర్న్ తీసుకుంటుందట. మొత్తంగా ఫస్ట్ హాఫు సరదాగా కొంతవరకు మాస్ యాక్షన్‌తో ఆకట్టుకుంటుందట. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్‌కి ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉన్నాయట. డైలాగ్స్ అభిమానులకైతే మంచి ఫీస్ట్ ఇస్తుందట. సాంగ్స్ వినడానికే కాదు, చూడడానికి కూడా బాగానే ఉన్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే సినిమా కాస్త రొటీన్ సినిమా లాగే అనిపిస్తుందట. ఎందుకంటే సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఇవే సినిమాలో రొటీన్‌గా కనిపిస్తాయట. కాకపోతే 'రవితేజ' యొక్క మాస్ యాక్షన్‌తో పాటు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌కి బాగా ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా 'జగపతి బాబు' యొక్క విలనిజం ఎక్సలెంట్‌గా ఉందట. టోటల్‌గా సినిమా ఎలా ఉంది అన్న విషయానికొస్తే అబోవ్ యావరేజ్ అన్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి రెగ్యులర్ ఆడియన్స్‌కి ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందనేది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.